పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో మళ్లీ పెద్ద పులి భయం పట్టుకుంది. పులి కదలికలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గిరిజన గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా పోస్టులతోటి గిరిజనులు భయాందోళనలో ఉన్నారు. పెద్ద పులి సంచారం అవాస్తవం అంటోంది అటవీ శాఖ. పాపికొండల అడవుల్లో వదిలిపెట్టిన పులికి జియో ట్రాకింగ్ ఉందని క్లారిటీ ఇచ్చారు. ఆ వదంతుల్ని నమ్మొద్దంటూ హెచ్చరిస్తున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో పెద్ద పులి సంచారంపై ప్రచారం జరిగింది. పాపికొండల అడవుల్లో వదిలిపెట్టారు. ఆ టైగర్ ట్రాకింగ్పై మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ఇప్పుడు మీరు చిప్ మానిటరింగ్ ద్వారా శాటిలైట్ మానిటరింగ్ చేస్తున్నారు. ఆ పెద్ద పులికి ఇప్పుడు ఏదైతే వైరల్ అవుతున్నటువంటి ఆ పులికి ఏమైనా డిఫరెంట్ ఉందంటారా? అదే పులి నిన్న ఈరోజు ఉదయము సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ కొంతమంది మీడియా మిత్రులు షేర్ చేసి ఇది జెన్యూనా కాదని అడిగారు. ఆ టైగర్ ఏదైతే ఆ వీడియోలో ఉందో అది 100% ఈ టైగర్ కాదు, అది 100% రూల్డ్ అవుట్ అనమాట. సో దాని గురించి అసలు ప్రజలు కానీ యాత్రికులు కానీ చుట్టుపక్కల జనాలు కానీ దాని గురించి భయాందోళనలు చెందవలసినటువంటి అవసరం లేదు. ఫేక్ వార్త అంటారా? అంటే శాటిలైట్ పెట్టినటువంటి పెద్ద పులి కానీ ఇప్పుడు అసత్య ప్రచారం జరుగుతున్నటువంటి వార్త కానీ దానికి దీనికి సంబంధం లేదంటారు? అస్సలు సంబంధం లేదండి, 100% సంబంధం లేదు. పెద్ద పులికి ఆడపుల్ని తోడు తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉందన్నారు. అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాసెస్ డే 1 నుంచే మొదలుపెట్టాము. 14వ తారీఖు కంటే ముందు నుంచే మొదలుపెట్టాము. అది ఎనీ డే ఇట్ మే హ్యాపెన్. రైట్. ఓవరాల్గా గిరిజన ప్రాంతానికి కానివచ్చు, ఫారెస్ట్ ఏరియాలో వచ్చి టూరిస్టులు కానివచ్చు, మీరు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో, అసత్య ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చివరిగా మీరు ఇచ్చే సూచన ఏంటి? ఎప్పుడైనా పులి ఒక ప్రాంతంలో సంచరిస్తుంది అని మీకు తెలిసినప్పుడు, అంటే ప్రజలకి తెలిసినప్పుడు, వాళ్ళు నియరెస్ట్ ఫారెస్ట్ ఆఫీస్లో ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మేము ఎట్లాగూ మానిటర్ చేస్తున్నాం కాబట్టి అది ఏదైనా ఒక జనావాసం దగ్గరికి రాబోయే సూచనలు ఉన్నాయి, లేదంటే ఈవెన్ ఒక 5% ప్రాబబిలిటీ ఉందన్నా కూడా మేము ముందుగానే ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళని అలర్ట్ చేస్తున్నాం. సో ఎవరికైతే అలర్ట్ వెళ్ళలేదో వాళ్ళు అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. రైట్. ఇది మొత్తానికి అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్కి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వచ్చు, అలాగే వైల్డ్ లైఫ్ యానిమల్కి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇవ్వచ్చు. అయితే అసత్య ప్రచారాలకు సంబంధించి పర్యాటకులు కానివ్వచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావచ్చు, కాస్త ఇబ్బందులు గురే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దనేటువంటి CCF శ్రీకాంతనాథ్ రెడ్డి అయితే చెప్తున్నారు. పర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 రాజమండ్రి నుంచి.